నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా కడుతున్న ఐకానిక్ హైకోర్ట్ యొక్క భవనం దగ్గరైతే ఉన్నాము. ప్రెజెంట్ ఈ యొక్క హైకోర్ట్ భవనానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ యొక్క హైకోర్ట్ అనేది మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్‌లో అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క బిల్డింగ్ వచ్చేసి మనకు B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. దాదాపుగా 1048 కోట్లతో అయితే ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క హైకోర్ట్ భవనానికి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. సో, వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ప్రెజెంట్ ఈ యొక్క భవనానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా. సో, ప్రెజెంట్ మనం ఆ యొక్క భవనం దగ్గర అయితే ఉన్నాము. లోపల ఇవన్నీ కూడా 4 వర్క్స్ అనమాట. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర ప్రెజెంట్ ఏందంటే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రెజెంట్ ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. మొత్తం 16 పోర్లయితే కంప్లీట్ అవ్వాలనమాట ఫౌండేషన్‌కి సంబంధించి. అందులో 15 పోర్లయితే 100% అయితే కంప్లీట్ అయిపోయినాయండి. 16వదైతే ప్రెజెంట్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే జరిపించుకుంటూ వస్తున్నారు. ఇదివరకు ఏందంటే 16వది పాత పోర్ అనమాట. అది కొంతవరకు రిమూవ్ చేసి అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది ప్రెజెంటు. అలాగే ఏదైతే ఇది వరకు మనకు ఇటు సైడ్ అంతా కూడా పోర్లు కంప్లీట్ అయ్యున్నాయో, వాటి మీదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని, ఒక ఫ్లోర్ వరకు కూడా అంతా కూడా ఒక లెవెల్‌లో కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకోన్నారు. ఇప్పుడు మొదటి ఇటు సైడ్ అంతా కూడా మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికి కొంతవరకు రెడీ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించి ఏదంటే ఇదివరకు 15 పోర్లయితే కంప్లీట్ అయ్యున్నాయి గదా! వాటన్నిటి మీద కూడా ప్రెజెంట్ ఏదంటే ఐరన్ రాడ్స్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తారనమాట. సో, ఆ రేంజ్‌లో మనకి ఇటు సైడ్ ఉన్న 2 ఫ్లోర్ల మీదయితే ఒక లెవెల్ వరకు మొదటి ఫ్లోర్ వరకు కూడా హైట్ అయితే పెంచేస్తున్నారండి. ప్రెజెంట్ వాటి మీద స్లాబ్ ఏసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా ఇసుకంతా ఇదివరకు అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు గదా! గ్రౌండ్ లెవెల్ వరకు ఏదైతే పోర్ వర్క్ కంప్లీట్ అయినాయో వాటి మీదంతా కూడా క్లియర్‌గా మట్టితో అయితే బాగా చదును చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పాత పోర్ కొంతవరకు రిమూవ్ చేసుకొని అక్కడ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు పైన కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అది చేసుకున్న తర్వాత కాంక్రీట్‌తో అయితే ఆ పోర్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది గనుక కంప్లీట్ అయితే మొత్తం 16 పోర్‌లయితే కంప్లీట్ అయిపోతుందనమాట. ఇదంతా కూడా మనకు ఫౌండేషన్‌లో వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇదివరకు ఏదైతే 15 ఫ్లోర్‌లు కంప్లీట్ అయ్యున్నాయో, 15 ఫ్లోర్‌ల మీద కూడా ప్రెజెంటు బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూడొచ్చు. ఈ ఫ్లోర్ మీద కూడా ఇదివరకు అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. దీనికంటే రీసెంట్‌గా 15వ ఫ్లోర్‌కి ఇదైతే కంప్లీట్ చేసుకున్నారు కదా! ఇప్పుడు వాటి మీద కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిపించుకుంటూ వస్తున్నారండి. అలాగే ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ అనేది మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టడం జరుగుతుంది. ఇది గనక కంప్లీట్ అయితే ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చనమాట. ఇలాంటి హైకోర్ట్ అనేది ఇండియాలో ఎక్కడ లేదు. మీరు డిజైన్‌లో చూస్తుంటే అర్థమవుతుంది. 7 ఫ్లోర్‌లతో అయితే ఉంటుందనమాట. బేస్‌మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 ఫ్లోర్‌లతో అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఇదంతా కూడా రా పవర్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారండి. ఏ విధంగా జరుగున్నాయి చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ అంతా కూడా ఒక ఫ్లోర్ మీదనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని, కొంతవరకు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే సైడ్ అంతా కూడా మనకు కొన్ని వందల లారీల మట్టి అయితే అన్‌లోడ్ చేసి పెట్టున్నారు కదా! అదంతా కూడా మనకి ఏదైతే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అనేది కంప్లీట్ అయిందో అక్కడంతా కూడా బాగా చదును చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి 1048 కోట్లతో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో, ఈ యొక్క ప్రెజెంట్ ఏందంటే గ్రౌండ్ ఏదైతే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి, ఇంకా బిల్డింగ్ కూడా హైట్ అయితే పెరిగిపోతుంది. మనకు ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్‌కే టైం తీసుకుందండి. ఇక మీదట బిల్డింగ్ హైట్ పెంచుకోవడానికి తక్కువ టైంలోనే మనకు బిల్డింగ్ అనేది హైట్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఇందాక చూసారు కదా! ఆ కార్నర్‌లో ఒక ఫ్లోర్ మీద కూడా హైట్ పెరిగిపోయింది. మళ్ళా ఇటు సైడ్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా ఒక ఫ్లోర్ మీద కూడా పెంచేసుకోన్నారు. సో, అందరూ గూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట. 2028 కల్లా ఈ యొక్క ఐకానిక్ హైకోర్ట్ గాని, అలాగే ఐకానిక్ టవర్స్ గాని, అలాగే అసెంబ్లీ గాని, ఈ 3 కూడా మన అమరావతి క్యాపిటల్‌లో డిజైన్‌లో ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందనమాట. ఈ యొక్క డిజైన్‌గా ఎక్కడ మన ఇండియాలో ఎక్కడ లేదనమాట. అలాంటి డిజైన్ చేసైతే మన అమరావతి క్యాపిటల్ అయితే కట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రెజెంట్ షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి ఇటు సైడ్ అంతా కూడా. ఈ రాళ్ళున్నాయి కదా! అవన్నీ కూడా కొంతవరకు పాత పోర్నయితే రిమూవ్ చేశారు కదా! ఆ రాళ్ళని ఇక్కడ తీసుకొనొచ్చి మొత్తం పగలగొట్టేస్తున్నారనమాట. అటు సైడ్ అంతా కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఏదైతే మనకు హైట్ పెంచుకుంటున్నారో వాటి కోసం ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ అయితే ప్రెజెంట్ అయితే జరుపుకోవడం జరుగుతుందండి. సో, అంటే వీక్లీ వీక్లీ యొక్క హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్ కూడా చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుంది. కొన్ని ఫ్లోర్‌ల మీద ఒక ఫ్లోర్ వరకు కూడా హైట్ అయితే పెరిగిపోయిందనమాట. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే కాంక్రీట్ వర్క్స్‌తో.
ఇది మనకు మొదటి ఫ్లోర్‌కైతే రెడీ అవుతుందనమాట స్లాబ్ ఏసుకోవడానికి. అలాగే పక్కనే పాత ఫ్లోర్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏందంటే ఇదివరకు అంటే పాత ఫ్లోర్ అయితే ఉండేది కదా! అంతా కూడా రిమూవ్ చేసేసిన రాళ్ళనమాట. ఇక్కడే పగలగొట్టేస్తున్నారు వీటన్నిటిని కూడా. అలాగే మీరు చూసుకున్నట్లయితే అంతా కూడా ఒక లెవెల్ వరకు ఒక ఫ్లోర్ మీద కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవైతే కూడా చేసుకోవడానికి ఆ ఫ్లోర్‌నైతే రెడీ చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా ఇదివరకు ఒక గోడ లెవెల్ అంటే ఒక 9 ఫీట్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ చేసి అయితే పెట్టుకున్నారు. అలాగే మీరు ఇసుక చూస్తున్నారు కదా! ఇసుక అంతా ఎందుకంటే మనకు గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇసుకనంతా కూడా బాగా చదును చేసేసుకుంటారండి మొత్తం అంతా కూడా. ఇవన్నీ కూడా మనకు పగలగొట్టేసిన రాళ్ళండి. ఏ విధంగా చేసుకుంటున్నారు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే. ఇవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనమాట. ఈ విధంగానే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఒక గోడలాగా అవన్నీ ఏంటంటే అక్కడ పాత పోరు ఉండే కదా! అదంతా కూడా పగలగొట్టేసి ఆ రాళ్ళన్నీ కూడా తీసి ఇక్కడైతే పగలగొట్టేస్తున్నారనమాట. అక్కడి నుంచి రిమూవ్ చేసి ఇది పాత పోరుకి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. మొత్తం 16 పోర్లయితే ఉంటాయి ఇందులో. ఏ విధంగా జరిగినాయి చూడండి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా.